ఆయుర్వేదంలో కొన్ని మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ అది మిస్‌కన్సెప్షనో కాదో కూడా అగైన్ మీరే చెప్పాలి. లైక్ స్టెరాయిడ్స్ ఎక్కువ వాడతారు ఆయుర్వేదంలో అని అంటారు. ఇది కరెక్టేనా? అబద్ధం. స్టెరాయిడ్స్ వాడరు హ్మ్. 100%. కానీ ఆయుర్వేద మందుల పేరుతో స్టెరాయిడ్స్ అమ్ముడవుతున్నాయి. అర్థం సాడ్. అవ్వలేదనుకో నేను వెరీ సాడ్. చెప్తాను. అవును. ఇప్పుడు నేనున్నాను. నేను ప్రొఫెషనల్ లైసెన్స్డ్ ఎలిజిబుల్ ఆయుర్వేదిక్ డాక్టర్‌ని. హ్మ్. నాలాగా చాలామంది ఉన్నారు. ఎవ్వరు కలపరు. ఇట్లా ఏది కలపరు. కానీ పబ్లిక్‌లో ఒక రియల్ ఆయుర్వేదిక్ డాక్టర్‌కి ఇప్పుడు మేము 5 ½ ఇయర్స్ కోర్స్ చేసి వస్తాం. న ఒక క్వాక్‌కి అంటే చదువుకోకుండా వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ తెలీదు యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్‌లో. కొన్ని లక్షల మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఆయుర్వేద మందుల పేరుతో స్టెరాయిడ్స్ వాడుతున్నారు ఈ రోజుకి. దాదాపు నాలాగా ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ డాక్టర్ అలాంటి పేషెంట్స్‌ని ఎప్పుడూ చూస్తుంటాం. ప్యాకెట్లు తీసుకొని వస్తారు. శ్రీశైలం మందుల పేరుతో, సంజీవిని గుటి అని. వీళ్ళ టార్గెట్స్ ఏమిటి అంటే గుడుల్లో అమ్ముతారు. గుడులు. జనరల్‌గా సాయిబాబా టెంపుల్ గుడుల్లోనే ఓకే. అమ్ముతూ ఉంటారు. ఆ! రూ. 150, రూ. 200 ఉంటుంది. కాస్ట్ కూడా అంతే. మంత్లీ ఆ ప్యాకెట్లు అక్కడ డాక్టర్ ఉండరు, ఎవరుండరు. నొప్పి మందులు అని చెప్పేసి ప్యాకెట్లు బఠానీల్లా కొనుక్కొని వాడుతుంటారు. అవి స్టెరాయిడ్స్. అవి స్టెరాయిడ్సే. అది పెద్ద సిండికేట్. కొన్ని లక్షల మంది వాడుతున్నారు దీన్ని. చా తెలియకుండా కూడా వాడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు వాడేటప్పుడు ఏం వాడుతున్నారు అంటే, ఆయుర్వేదం మందులు అనుకోని వాడుతున్నారు అది. హ్మ్. స్టెరాయిడ్ అది. యేసుకున్న వెంటనే వాడికి ఎక్కడ లేని శక్తి వచ్చిద్ది. నొప్పులన్నీ మాయమైపోతాయి. ఫినిష్. ఒక్క రోజులో. ఇంత బాగా పనిచేస్తున్నాయి ఏమిటి అని నెక్స్ట్ టైమ్ వీడెళ్తే ఇంకో 50 మందిని తీసుకొని వెళ్తాడు. ఓకే. యెస్. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళ విషయం చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిద్ది. ఆ! సిటీల్లో పక్క ఫ్లాట్‌కి కూడా సంబంధం ఉండదు గానీ, పల్లెటూరుల్లో ఒకళ్ళు వాడారు అంటే ఆ నొప్పి మందులు ఆ వీధిలో వాళ్ళందరూ వాడతారు. నొప్పునోళ్ళందరూ వాడతారు. అట్లా ఊర్లు వాడుతున్నాయి ఇంకా. ఇంకా వాడుతున్నాయి. వాడి ఏమవుతుందంటే మోకాళ్ళు ఫాస్ట్‌గా ఇరిగిపోతాయి. లేదా కొంతమంది లావయిపోతారు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువుంటాయి స్టెరాయిడ్స్‌కి. అసలు ఆయుర్వేదం అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ వీళ్ళు ఈ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ తోటి రెగ్యులర్ హ్మ్. డాక్టర్‌ని కలుస్తారు. ఇంగ్లీష్ ఓహ్! డాక్టర్‌ని. అక్కడికెళ్ళి వీళ్ళేం చెప్తారు? మేము ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడామని చెప్తారు. అయ్య! వాళ్ళకి తెలీదుగా అవును. మొత్తం స్టోరీ. వాళ్ళు ఇంకా రైట్. తిడతారు. ఇది ఒక సర్కిల్ నడుస్తోంది ప్రస్తుతం. దందాలాగా చాలా పెద్దది. నాట్ స్మాల్ థింగ్. చాలా సార్లు న్యూసుల్లో కూడా వచ్చింది ఇది. అంటే హ్మ్. మూసేయడం. నంద్యాలలో ఒక చాటి ఒక టీవీ ఛానల్ వోళ్ళు, ఏ ఛానల్ నాకు గుర్తులేదు. వాళ్ళని పట్టుకుంటే ఎవరైతే దొరికాడో అతను ఏమంటున్నారు అంటే, నేను చిన్న తిమింగలాన్ని ఇంకా పెద్దోళ్ళు నన్ను పట్టుకున్నారేంది అంటున్నాడు. నేను మెయిన్ కాదు, నేను జస్ట్ సరుకుని తెచ్చాను. నేను సరుకుని తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాను. తయారు చేసేది నేను కాదు కదా అంటున్నాడు. అంటే వీడొక్కడు ఒక జీబులో వేసుకొని వచ్చాడు ఆ మందుల్ని. ఒక జీబు మొత్తం నింపుకొని వచ్చారు. జీబు నిండా అమ్మేస్తారు ఆ రోజుకి. ఒక జీబు నిండా. ఇలా 2 రాష్ట్రాల్లో ఎన్ని జీబులు అమ్ముతున్నాయి? హ్మ్. ఎన్ని లక్షల మంది వాడుతున్నారు? జస్ట్ ఇమాజిన్.